హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విక్యాలోన్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే మొబైల్స్ ఎక్కువ వాడొద్దని మన నిపుణులు చెప్తున్నారు అండ్ ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు. అయినా సరే మనం వినకుండా మొబైల్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం, అవునా? సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను రియల్గా ఫేస్ చేసింది ఒకటి చెప్తాను. అదేంటంటే బిజినెస్కి సంబంధించింది. బట్ అది ఫేకే. కాకపోతే మీరు కూడా మొబైల్కి కొంచెం దూరంగా ఉండాలి. అండ్ మొబైల్లో ఏం చేస్తే మనం సేఫ్గా ఉంటామనేది చూద్దాం. ఫస్ట్ థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయొద్దు. ఎవరైనా షేర్ మార్కెట్స్ గురించి చెప్పినా ఇన్స్టాల్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ బాగా యూస్ చేస్తున్నారు. అదైతే పక్క బిజినెస్కి అయితే అడ్డాగా మారిపోయింది. సో దయచేసి అందరూ ఇన్స్టా, ఫేస్బుక్ అనేది వాడడం తగ్గిస్తే చాలా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి మనం హెల్ప్ చేయకుండా ఉన్న వాళ్ళం అవుతాం. అండ్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన ₹1 ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి తీసుకొని ఫ్రాడ్ చేయడం సంథింగ్ ఏదో చేస్తున్నారు. లేదంటే లీగల్గా మేము ఇలాగా వర్క్ చేపిస్తాము, లేకపోతే ఇలాగా బిజినెస్ పెట్టిస్తాము అని చెప్పేసి మీకు చెప్తారు. మీరేంటంటే లైఫ్లో సెట్ అవ్వచ్చు, లేకపోతే ఈ బిజినెస్తో అయినా సరే మనం కొంచెం డెవలప్ అవ్వచ్చు అనేసి మీరు ఆశతో పెడతారు. సో పోలీసులను కూడా వదలట్లేదు వాళ్ళు, సైబర్ ఫ్రాడ్లు చేసేవాళ్ళు. సో దయచేసి మీరు ఈ మొబైల్స్కి దూరంగా ఉండి మొబైల్ యూజ్ చేయండి, కాదనట్లేదు. ఆ ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఆ ఫేస్బుక్ వాడుతున్నారు. అండ్ యూట్యూబ్లో కూడా చాలా మనకి అడల్ట్ కంటెంట్ ఉన్నవి ఉన్నాయి. అండ్ ఆ యాప్స్ ఉన్నాయి కదా, అవేంటి, ఆ దోస్త్ యాప్ సంథింగ్, ఇంకా అలాంటి యాప్స్ ఉన్నాయి కదా, వీడియో కాల్ చాట్స్, అవన్నీ ఫేస్బుక్ చేస్తున్నారు. అడల్ట్ కంటెంటే కదా, చిన్నపిల్లలు చెడిపోవట్లేదు. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో లేదులేండి, సారీ. ఫేస్బుక్, ఇన్స్టా, మన యూట్యూబ్లో కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అలాంటి యాడ్స్. దయచేసి మీరు కూడా ఫేస్బుక్ మెటావర్స్ అన్నారు, మరి ఆ మెటావర్స్లో మనకి సేఫ్టీ ఎక్కడ ఉంది ఏంటనేది మీకే తెలియాలి. సో దయచేసి ఎవరైనా సరే మొబైల్ యూస్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీరు ఎంక్వైరీస్ దేనికి పెట్టద్దు దయచేసి. బిజినెస్లు పెరిగిపోయాయి, ఫ్రాడ్లు కూడా పెరిగిపోయాయి. దయచేసి నష్టపోయి డబ్బులు పోలీసులను ఇబ్బంది పెట్టకండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. నేనే మాట్లాడాను, అది నేనే రికార్డ్ చేశాను. సో ఎందుకంటే ₹1 పోయిందంటే ఈ రోజుల్లో ఎవరికైనా సంపాదించడం ఈజీ అనుకుంటాం, కానీ చాలా కష్టం. సో కష్టపడి డబ్బులు తెచ్చుకునే వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించి ఎక్కడో పెట్టే కంటే బ్యాంకులో దాచుకోండి, లేదంటే మీకు నచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని వేస్ట్ గాళ్ళకి మాత్రం ఇవ్వద్దనేసి చెప్తున్నాను. వేస్ట్ గాళ్ళకి సేవ వస్తుంది చెప్పండి. చక్కగా కడుపుకు తిన్నారనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ రోజు. సో వేస్ట్ గాళ్ళకు దూరంగా ఉండాలంటే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే ఆ వీడియోస్ ఏవంటే దో అదే అమ్మాయితో మాట్లాడొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఏవో యాప్స్ చూపిస్తున్నారు కదా. సో వాటికి కూడా కొంచెం దూరంగా ఉంటే మీ మనీ సేవ్ అవుతాయి. మీరు ఏ వీడియోలు చూసి వీడియో కాల్స్ చేసి మాట్లాడి ఇబ్బంది పడకుండా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను. సో ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఇంకా కొంచెం సొసైటీ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.